శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మే 1వ తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే గురువు పంచమ స్థాన ప్రవేశం, అదీను మరి ఈ గ్రహాలు ముఖ్యంగా గురుగ్రహం లాంటి పెద్ద గ్రహాలు మారినప్పుడు మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. చంద్రుడున్న స్థానం బట్టి ఆ మూర్తి నిర్ణయం జరిపిస్తారు. మరి అటువంటి మకర రాశి వారికి ఇది స్వర్ణమూర్తిగా రావడం జరిగింది. అంటే గురుగ్రహం వీళ్ళకి 100% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. భూతత్వ రాశి అయినటువంటి మరి భూతత్వ రాశిలోకి మరి ఈ గురువు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మరి కన్యా రాశికి అలాగే మకర రాశికి కూడా తన యొక్క పంచమ భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల మకర రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క టోటల్గా వాళ్ళ యొక్క జీవన విధానం మారబోతుంది. అంటే అదృష్టమైనటువంటి ఫలితాలు. అంటే గురువు భాగ్య దృష్టితో చూడటం అంటే అదృష్టం మాట. జాతకుడిని పూర్తిగా సంస్కరించబడతాడు. వాళ్ళు ఉన్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి వాటికి ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడే విధంగా చేస్తాడు. అలాగే ఒక సంస్కారవంతమైనటువంటి మంచి అలవాట్లు, మంచి నడవడిక, ఒక క్రమశిక్షణ, దైవభక్తి, సాంప్రదాయబద్ధంగా జీవించే విధంగా మరి గురువు జాతకుణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఆరోగ్యపరంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న మైనస్లున్నా, అనారోగ్య సమస్యలున్నా, బలహీనతలున్నా, చెడు అలవాట్లు ఉన్న వాటి నుంచి బయటపడతాడు. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది జాతకుడి యొక్క అతనిలో ఉన్నటువంటి టాలెంటు, వాళ్ళ యొక్క సంతానం, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కాబట్టి జాతకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి ఈ రాశి వారికి రాబోతుంది. అంటే ఏదన్నా గత సుమారు 6 సంవత్సరాలుగా ఈ మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావం వల్ల 70-80% పీపుల్ చాలా వరకు స్ట్రగుల్ పడటం జరుగుతుంది. ఎంత స్థాయిలో ఉన్నా రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు అది పెద్దగా పెరగకుండా డెడ్ క్యాపిటల్ అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. అటువంటి వారికి ఒక విధంగా ఇప్పుడు మారినటువంటి గురువు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కష్టాల నుంచి పూర్తిగా బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఇంచుమించుగా ఏలినాటి శని కూడా నెమ్మదిగా తన ప్రభావాన్ని మకర రాశి వారి మీద నుంచి తగ్గించుకుంటూ 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి శని వెళ్ళిపోయే ముందు తను ఏదైతే తీసుకున్నాడో అవన్నీ తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి. అయితే ఎప్పుడన్నా సరే మరి గురువు జాతకుడికి ఏదైనా ఇవ్వాలంటే శని కూడా జాతకుడికి సహకరించాలి. శని ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ఉన్నప్పుడు గురుగ్రహం తన శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు. ఎందుకంటే దానికి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడు దానికి సిద్ధంగా ఉండలేకపోతుంటాడు. జాతకుడు ఇచ్చిన మంచి ఫలితాన్ని అందుకోలేకపోతుంటాడు. దానివల్ల ఏంటంటే గురువు ఏం చేయలేకపోతుంటాడు. మరి ఇప్పుడు శని ప్రభావం నెమ్మదిగా తగ్గింది కాబట్టి మరి జాతకుడు ఇప్పుడు చెప్పిన విధంగా క్రమశిక్షణతో ఒక నిజాయితీగా మరి ఉండడం వల్ల ఖచ్చితంగా గురువు జాతకుడిని మరి అటు గురు కారకత్వాలైనటువంటి ఆర్థిక సంబంధించిన విషయాల నుంచి వ్యాపారస్తులు కానీ అందరికీ కానీ ధనం ఇంపార్టెంటు. ముఖ్యంగా విద్యార్థులకి తన యొక్క బలహీనతల నుండి బయటపడేస్తాడు.
ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తాడు. అలాగే పంచమ స్థానమే మనకు చెప్తూ ఉంటుంది ఎప్పుడన్నా జాతకుడు ఉద్యోగంలో ఎప్పుడు ప్రవేశిస్తాడు, ఉద్యోగం ఎప్పుడు మారుతాడు, ప్రథమ జీతం ఎప్పుడు జాతకుడు తీసుకుంటాడు అన్నది 5వ స్థానం బట్టి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఈ దశమ స్థానానికి 5వ స్థానం అన్నది అష్టమ స్థానం అవుతుంటుంది. అందుకని అంటే సడన్గా ఉద్యోగం రావాలన్నా పోవాలన్నా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి పంచమ స్థానంలోకి గురువు రావడం వలన కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అంటే ఎటువంటి రికమెండేషన్ లేకుండా వాళ్ళు స్వయం కృషితో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఉద్యోగం మారే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఉద్యోగపరమైన చేంజెస్ జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉందన్నమాట జాతకంలో. ఇక్కడ 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు 11వ స్థానాన్ని చూస్తున్నాడు. అలాగే 2వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా 11వ స్థానంలో చూస్తున్నాడు. అంటే మొత్తం మీద ఏంటంటే మకర రాశి వారికి ఈ 2 గ్రహాలు కూడా 11వ స్థానాన్ని చూడటం వల్ల ఎప్పుడైనా సరే జ్యోతిష్ శాస్త్రంలో గోచారం ప్రకారం ఈ డబుల్ ట్రాన్సిస్ట్ అంటారు. ఈ 2 గ్రహాలు శని గురుగ్రహాలు 2 కలిసి ఏ భావాన్ని చూస్తాయో ఆ భావం ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు ఇచ్చి తీరుతుంది, అందులో ఏ డౌట్ లేదు. సో ఈ లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు లాభస్థానం అయితే ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది. అంటే ధనమే కాదు, జాతకుడు ఏదైతే అనుకుంటాడో, ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో, ఏదైతే తన చేతికి వస్తుందో అది లాభస్థానం చెప్తూ ఉంటుంది. కాబట్టి మరి లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల, పంచమం అనుకూలంగా ఉండడం వల్ల అటు పెళ్లి విషయాలు అవ్వచ్చు, ఉద్యోగ విషయాలు అవ్వచ్చు, జాతకుడు ఏదన్నా ఒక సాధించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా ఒక తను అనుకున్నటువంటి టార్గెట్, తను అనుకున్నటువంటి గోలు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ జాతకుడికి మంచి రోజులు ఆల్రెడీ ప్రారంభమైనట్టే అనుకోవాలి. ఇంచుమించుగా వీళ్ళ ఏలినాడు శని గురించి ఇంకా మర్చిపోవచ్చు, అది ఇంచుమించుగా మీకు అయిపోయింది అనుకోండి. గురువు ఇచ్చిన మంచి ఫలితాలు అందుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే, గురువుని బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు దక్షిణామూర్తి ఆరాధన, శివుని యొక్క ఆరాధన చేసుకుంటూ, ప్రస్తుతం లాభస్థానం వృశ్చిక రాశి కాబట్టి హనుమాన్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అలాగే వీలైతే మంగళవారం హనుమాన్కి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ మీరు అర్చన కానీ పూజ కానీ చేయడం వల్ల ఖచ్చితంగా మరి గురుగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి ఈ సంవత్సరం మీరు అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో 100% అనుకూలంగా ఉండి పూర్తిగా గత వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి గురువు 4వ భావంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా 4వ స్థానం అన్నది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు. 4వ భావంలోకి ప్రవేశించినటువంటి గురువు 4, 8, 12 భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 5, 9 దృష్టిల ద్వారా ఈ ఫలితాలు, అంటే ఇది ఒక మోక్ష త్రికోణం. ఈ మోక్ష త్రికోణం ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే